ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము గోమతి చక్రాలతో లక్ష్మీదేవి కటాక్షాన్ని ఇంకా అనుగ్రహాన్ని ఏ విధంగా సంపాదించాలి, అలాగే గోమతి చక్రాలను ఏ విధంగా పూజించాలో కూడా ఈరోజు నేను చూపిస్తున్నానండి. దాంతోపాటుగా గోమతి చక్రాల వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. అయితే వీడియో చూడడానికి ముందుగా కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే రెడ్ కలర్ బటన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. అలా చేసినట్టయితే నా నుంచి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి. మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము. గోమతి చక్రము విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని పోలుంటుంది. దీనిని నాగచక్రం లేదంటే విష్ణు చక్రం అని అంటారు. ఇది ఒక్క నత్త గుళ్ళని పోలుంటుంది. అయితే ఈ గోమతి చక్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది తెలుసుకుందాము. గోమతి చక్రాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. ఎందుకంటే లక్ష్మీదేవి జన్మస్థానమైన నీటి నుంచి ఆవిర్భవించాయి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. ఈ గోమతి చక్రాలు గుజరాత్ రాష్ట్రమందు ద్వారకలోని గోమతి నది నుండి లభిస్తాయి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సైంటిఫిక్గా చెప్పాలి అంటే సోడియం, కాల్షియం లేదా కార్బన్ అణువులతో ఇవి తయారవుతాయి. వృషభ, తుల ఈ రెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి. గోమతి చక్రంలోని 6, 9 సంఖ్యలు అంతర్లీనంగా దాగున్నాయి. సంఖ్యాశాస్త్రంలో 6 శుక్రగ్రహానికి, 9 కుజగ్రహానికి చెందుతాయి. జాతకంలో కుజ, శుక్రగ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావడము, వివాహం అయినా కూడా సంతోషంగా లేకపోవడము, ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఈ గోమతి చక్రాలు అనేటివి నివారిస్తాయి. గోమతి చక్రాలు శుక్రగ్రహానికి ప్రతీక. అయితే తెల్లగా ఉన్న గోమతి చక్రాలను కార్యసిద్ధికి, ఆర్థిక సమస్యలకు ఉపయోగిస్తారు. ఎర్రగా ఉన్న గోమతి చక్రాలను క్షుద్ర తాంత్రిక ప్రయోగాలకి వాడతారు. ఇప్పుడు మనము గోమతి చక్రాలను ఏ విధంగా పూజించాలి, దాంతోపాటుగా గోమతి చక్రం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. ఈ గోమతి చక్రాలను ఎప్పుడూ కూడా ఎర్రని బట్టలో లేదంటే ఎర్రని సింధూరంలోనే ఉంచాలి. ఇంకా ఈ గోమతి చక్రాలను పిల్లల మెడలో డాలర్ల రూపంలో వేయటం వల్ల పిల్లలకి దిష్టి దోషం తగలకుండా ఉంటుంది. అలాగే బాలారిష్టాలు కూడా పోతాయి. ఒక గోమతి చక్రాన్ని తాగే నీళ్ళల్లో ఉంచి ఆ నీటిని మనం తాగినట్టయితే మనుషులకు రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. గోమతి చక్రాలను పూజించడానికి ముందుగా ఏదైనా ఒక మంచి రోజు చూసుకోవాలి. అంటే శుక్రవారం రోజు కానీ, వరలక్ష్మి రోజు కానీ, లేదంటే దీపావళి రోజు కానీ, కుదిరినట్టయితే పౌర్ణమి కానీ, ఏకాదశి కానీ ఏదైనా మంచి రోజు చూసుకొని ఒక 5 గోమతి చక్రాలు కానీ, లేదంటే ఒక 9 గోమతి చక్రాలు కానీ తీసుకొని గంగాజలంతో కానీ, తులసి నీటితో కానీ, లేదంటే పసుపు నీటితో కానీ కడిగి పొడి బట్టతో శుభ్రపరచాలి. 2 గోమతి చక్రాలను పర్సులో కానీ, బీరువాలో కానీ ఉంచినట్టయితే ధనాకర్షణ పెరిగి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. 2 గోమతి చక్రాలను భార్యాభర్తలు నిద్రించే పరుపు కింద కానీ, లేదంటే దిండు కింద కానీ ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. ఇంకా ఈ గోమతి చక్రాలను 2 కానీ 3 కానీ తీసుకొని వాటిని ఒక ఎర్రబట్టలో కట్టి బియ్యం నిల్వ చేసుకునే డబ్బాలో ఉంచినట్లయితే అన్నానికి కరువు ఉండదట. అలాగే ఒక ఎర్రని బట్టలో ఈ గోమతి చక్రాలను పెట్టి కొద్దిగా బియ్యం వేసి మూట కట్టి డబ్బులు పెట్టుకునే లాకర్లో పెట్టుకున్నట్టయితే ధనం మరింత రెట్టింపు అవుతుందని అంటారు. ఇంకా ఈ గోమతి చక్రాలను బ్రాస్లెట్గా ధరిస్తే జనాకర్షణ పెరుగుతుందని, గృహ నిర్మాణ సమయంలో గర్భస్థానంలో భూమిలో స్థాపించడం వల్ల త్వరితగతిన పూర్తి చేసుకొని ఆ ఇంట్లో నివసించేవారు సకల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలను కలిగి ఉంటారని, గోమతి చక్రాలను వాహనాలకు కట్టడం వల్ల వాహన నియంత్రణ కలిగి వాహన ప్రమాదాల నుంచి కూడా నివారించబడతారని అంటారు. ఈ గోమతి చక్రాలను తరచూ గర్భస్రావం జరుగుతున్న మహిళల నడుముకి కట్టడం వల్ల గర్భం అనేది నిలుస్తుంది. గోమతి చక్రాలు ఇంట్లో ఉండడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఇంకా ఇతరులతో సామాజిక సంబంధాలు అనేటివి చాలా బాగుంటాయి. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నట్లయితే 7 గోమతి చక్రాలను భార్యాభర్తలు ఇద్దరు కలిసి నదిలో నిమజ్జనం చేయాలి. ఈ విధంగా చేస్తే వారిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు అనేటివి తొలగిపోతాయి. ఈ గోమతి చక్రాలను శ్రీయంత్రం లేదా అష్టలక్ష్మి యంత్రపీఠం మీద ఉంచి పూజించాలి. కానీ శ్రీయంత్రం, అష్టలక్ష్మి యంత్రం లేనప్పుడు వీటిని ఏదైనా ఒక రాగి ప్లేట్ కానీ, లేదు అంటే ఒక ఇత్తడి ప్లేట్లో కానీ ఒక ఎర్రని క్లాత్ పెట్టి ముందుగా మనం శుభ్రపరిచి పెట్టుకున్న ఈ గోమతి చక్రాలను ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ గోమతి చక్రాలను అష్టలక్ష్మి స్వరూపంగా భావించి పూజిస్తారండి. గోమతి చక్రాలు మన ఇంట్లో ఉండడం వల్ల మన ఆలోచనను ఆచరణలో పెట్టచ్చు. ఆధ్యాత్మిక చింతన అనేది కలుగుతుంది. ఇంట్లోని వ్యక్తులు గౌరవించబడతారు. ఈ గోమతి చక్రాలన్నింటినీ ఇలా పెట్టిన తర్వాత కొద్దిగా మనం ఆవు పాలు తీసుకొని దాంట్లో కొద్దిగా కుంకుమ కలిపి ఆ కుంకుమతో మనం గోమతి చక్రాలకి బొట్లు పెట్టాలి.
ఈ గోమతి చక్రాలనే లాభలక్ష్మిగా కూడా పూజిస్తారండి. భవన నిర్మాణ సమయంలో 11 గోమతి చక్రాలను ఉంచడం వల్ల వాస్తు దోషాలు అనేటివి ఉండవు. ఇంకా 27 గోమతి చక్రాలను వ్యాపార సముదాయంలో దారబంధానికి కట్టి రాకపోకల ద్వారం గుండా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధిగా ఉంటుంది. అయితే జాతక చక్రంలో కాలదోషము నాగదోషం ఉన్నవారు పంచమ స్థానంలో ఉన్న రాహుకి పాపగ్రహాల దృష్టి కానీ సాంగత్యం కానీ ఉన్న సంతాన దోషం అనేది ఉంటుంది. దీనినే నాగదోషం అని అంటారు. జాతక చక్రంలో రాహు కేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషం అని అంటారు. ఈ 2 దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలను పూజ చేయడం కానీ లేదంటే దానం చేయడం వల్ల ఈ దోషాలు అనేవి పరిహారం అవుతాయని చెబుతారు. ఇంటి గుమ్మానికి కట్టినట్లయితే ఇంటికున్న నరఘోష అనేది తగ్గిపోతుంది. ఒక తెల్లని వస్త్రంలో కొద్దిగా కుంకుమ పెట్టి దాంట్లో 2 గోమతి చక్రాలను పెట్టి ముడివేసి ఏదైనా పని మీద మనం వెళ్ళేటప్పుడు జేబులో పెట్టుకుని వెళ్ళినట్లయితే ఏ పని తలపెట్టినా కానీ విజయం లభిస్తుందని అంటారు. అలాగే కుంకుమ భరణిలో కానీ లేదంటే ఒక చిన్న వెండి బాక్స్లో కానీ ఒక గోమతి చక్రాన్ని నుంచి కొద్దిగా హనుమాన్ సింధూరం కానీ లేదంటే కుంకుమ కానీ వేసి పూజా మందిరంలో కదపకుండా ఏదో ఒక స్థానంలో పెట్టుంచాలి. కుంకుమ భరణ ఏ లోహాలతో ఉన్నా కానీ పర్వాలేదు, కానీ వెండిదైతే చాలా మంచిది. అయితే పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు దాన్ని జాగ్రత్తగా పక్కకు తీసి పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత తిరిగి యథాస్థానంలో ఉంచాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న సమస్యలు అనేటివి తీరిపోతాయి. ఇంకా తరగని సౌభాగ్యం కూడా కలుగుతుందని అంటారు. ఇలా గోమతి చక్రాలన్నిటికీ కూడా కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత వీటిని మనం దేవుని మందిరంలో పెట్టి ఈ గోమతి చక్రాలకు ధూపదీపాలు అనేటివి చూపించాలి. అలాగే సింధూరంతో కానీ లేదు అంటే కుంకుమతో కానీ శ్రీ లలితా సహస్రనామంతో అర్చించాలి. వీలైతే పూలతో కూడా పూజించవచ్చు. ఆ తర్వాత ఈ గోమతి చక్రాలు ఉన్న ఈ బట్టనంతా కూడా ఒక మూటలాగా కట్టి మనం ఎక్కడైతే ధనాన్ని దాచుకుంటామో అంటే బీరువా కానీ లేదంటే ఏదైనా డబ్బులు దాచుకునే కబోర్డ్స్ ఉంటుంది కదండి, అక్కడ కానీ మనం పెట్టినట్లయితే ఎటువంటి ఆర్థిక బాధలు ఉండవని ఇంకా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఈ గోమతి చక్రాలు మనకి పూజా సామాగ్రి అమ్మే షాప్లో దొరుకుతాయండి, కొంచెం పెద్ద షాప్లో దొరుకుతాయి. ఒకవేళ మీకు దొరకనట్టయితే ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అమెజాన్లో బుక్ చేసి తెప్పించుకున్నానండి. ఇవి వచ్చి 11 గోమతి చక్రాలు. ఒకవేళ మీరు తెప్పించుకోవాలనుకుంటే 11 కానీ లేదంటే 9 గోమతి చక్రాలు బుక్ చేసి తెప్పించుకోండి. దీనికి సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఏదో ఒక మంచి రోజు చూసి ఇప్పుడు చెప్పిన విధంగా పూజ చేసుకున్నట్టయితే లక్ష్మీ కటాక్షం. చూసారు కదండి గోమతి చక్రాలను ఏ విధంగా పూజించాలి, అలాగే లక్ష్మీదేవి కటాక్షాన్ని ఇంకా మరిన్ని ప్రయోజనాలు అన్నీ తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు నా ఛానల్లో అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేస్తానండి. మరొక కొత్త వీడియోతో మీ అందరికి యూజ్ అయ్యే వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరం కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.